సోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప. అవును తండ్రి, ఎడబాయని ఆయన కృప. శోకపు లోకేలలో కష్టాల కడలిలో ఉంటున్నప్పుడు దావీదు మహారాజు తన బాధను ఆవేదనను వ్యక్తం చేస్తూ 51వ కీర్తనలో ప్రార్థన రూపంలో ఆయన చేస్తున్నాడు. బత్షెబా దగ్గరికి వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి అతనితో మాట్లాడిన తర్వాత పాప ప్రాయశ్చిత్తము కలిగిన తర్వాత 51వ కీర్తన అంతా కూడా ప్రార్థనలో ఉంటున్నాడు ఆయన. 7 వచనాల వరకు చూసుకున్నాం మనం. ఈ రోజున 8, 9 వచనాలు చూసుకున్నాం. ఉత్సాహ సంతోషములో నాకు వినిపించము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముకుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. అడుగుచూ ఉన్నాడు దావీదు, అడుగుచూ ఉన్నాడు దేవుని, యెహోవా దేవుని, అయ్యా నేను ఇంకా తండ్రి ఎంతవరకు నీకు ఇష్టం కాని కార్యం చేస్తున్నాను ప్రభా, నన్ను క్షమించమయ్యా. నీవు సంతోషిస్తేనే నాకు విరిచిన ఎముకలు హర్షిస్తాయి. నా పాపములకు విముకుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయ్యా. ఇక నా పాపములు చూడకుండా నెట్టివేయమయ్యా, నువ్వు వెనుతిరుగుమయ్యా, నా పాపాల నుంచి నన్ను శిక్షించవద్దయ్యా అని ఏడుస్తూ ఎంతో ప్రలాపిస్తూ విజ్ఞాపన ప్రార్థన, క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు 51వ కీర్తనలో. ప్రియులారా, మీరు వీలైతే 51వ కీర్తన అంతా చదవండి, కంటత నేర్చుకోండి. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో, దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము కలదేవ నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము కలదేవ, విశ్వాస పోరాటంలో ఒకవేళ నీ ఓడిపోయి ఉండవచ్చు, దుష్టులే బాగున్నారు, మనం ఎందుకు ఇక బాగుంటామని నువ్వు అనుకుంటుండదు.